నేను మీ సీఎంఏ పిఓ గారు. ఈరోజు లాంగ్ స్టిక్స్ సబ్జెక్ట్ కోసం అని చెప్పి నేను మా గురువు గారి దగ్గరికి చేయడానికి వచ్చాను. ఆయన మధు మాస్టర్ అని చెప్పి సినిమా ఫీల్డ్లో చాలా గొప్ప మాస్టర్, సీనియర్ మోస్ట్ మాస్టర్ ఫైటర్. ఎలా అంటే పెద్ద పెద్ద హీరోస్ అందరూ కూడా ఆయన ఫైట్ కంపోజ్ చేశారు. ఆయన మార్షల్ ఆర్ట్స్లో మంచి ఎక్స్పర్ట్. ఆయన వెపన్స్లో కూడా చాలా మంచి ఎక్స్పర్ట్. ఆయన స్టైల్ చాలా బాగుంటుంది. ఆయన్ని మేబీ ఒక 2-3 వీక్స్లో పెడతాను ఆయన వీడియో. ఆయనతో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా కని విని ఎరగని సబ్జెక్ట్ ఆయన ద్వారా మీరు చూడగలుగుతారు. మీకోసం ఆయన, ఎందుకంటే యాక్చువల్గా ఆయన టైం దొరకదు. ఆయన టైం తీసుకుని ఒక సండే మేము షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏమాత్రం అవకాశం దొరికినా కానీ మీరు అద్భుతం చూస్తారన్నమాట. ఆయన ఫైట్ మాస్టర్. ఆయన ఫైట్ కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో కూడా మీకు అది ఆ రోజు నేను చూపిస్తాము. అది అంటే మీకు ఐడియా ఉండాలి కదా, ఫైట్స్ అంటే అంత ఈజీగా అయిపోతాయి అనుకోలేదు. చాలా ఇబ్బంది, చాలా కష్టపడతారు వాళ్ళు. సో అలాంటి సబ్జెక్ట్ కూడా మీకు ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా, స్టిక్ మీద పెట్టిన వీడియోస్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. వ్యూస్ చాలా బాగున్నాయి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసి చూస్తే నేను పడే కష్టానికి ఇంకా హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా ఎక్కువ వీడియోస్ పెట్టి నా వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇస్తాను. మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి. ఓకే, చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. ఇంకా నేను కొద్దిగా ఉత్సాహంగా చేయగలుగుతాను. ఇదిగోండి ఈ టైం నేను మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ఇంకో వీడియో షూట్ చేయడం కోసం మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. ఈ శ్రమ గుర్తించి కాస్త సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఆల్రెడీ నేను చెప్పాను కదా, నేను పార్క్లో మా మాస్టర్ దగ్గర ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాను కదా. ఇప్పుడు మీకోసం ఒక వీడియో చేస్తున్నాను. ఈరోజు మా పాప చేయబోతుంది వీడియో సబ్మిట్. ఈరోజు డెమాన్స్ట్రేషన్ సబ్మిట్ చేద్దాం. అలాగే ఓకే, టర్న్. ఓకే, రెడీ, హోట్స్. ఓకే ఓకే అమ్మా, ఈరోజు ఏం చేస్తామంటే మనం డెమో సబ్మిట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే ఓకే మిడిల్లో తీసుకో. ఎస్, మూవింగ్లు చేద్దాం. మనం ఆల్రెడీ స్టాండింగ్లు చేస్తాం. వీళ్ళకి స్టాండింగ్లు ఎలా చేయాలో తెలుసు. ఓకే, ఇప్పుడు దీన్ని మూవింగ్లో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్లో చేద్దాం. ఓకేనా, దగ్గర స్టార్ట్ చేయి. రెడీ, దీన్ని మనం అప్ టు డౌన్ చేద్దాం. ఓకే, ఎస్, స్టాప్. చూసారు కదా, 2 వేరియేషన్, డౌన్ టు అప్, అప్ టు డౌన్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ డెమో వచ్చి అమ్మా సైడ్. రెడీ, ఓకే. ఇప్పుడు బ్యాక్వర్డ్, మనం ఫార్వర్డ్ చేసాం, ఇప్పుడు బ్యాక్వర్డ్. కమాన్, ఓకే. చూసారు కదా, ఈరోజు మనం చేసినంత డెమాన్స్ట్రేషన్కి సంబంధించిన సబ్మిట్ చేసాం. డెమోకి ఇంకా ఉన్నాయి, కొన్ని మాత్రం చేస్తాం, వీడియో లెంత్ పెరిగిపోతుందని. సో ఇవాళ మనం చేస్తుంది డెమో అమ్మా. ఇప్పుడు మనం ఫైట్ చేద్దాం. నేను ఫైట్ చేస్తాను, నేను అటాక్ చేస్తాను, తను డిఫెన్స్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ తను అటాక్ చేస్తే నేను డిఫెన్స్ చేస్తాను. తర్వాత థర్డ్ రౌండ్ వచ్చి ఓకే అటాక్ అండ్ డిఫెన్స్ ఎట్ ఎ టైం ఉంటుంది. ఓకేనా, చూడండి అటాక్ ఎలా చేయాలి, డిఫెన్స్ ఎలా చేయాలి, మీకు చిన్న కొద్దిగా ఐడియా రావడం కోసం సింపుల్గా చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను అటాక్ చేస్తాను, నువ్వు డిఫెన్స్ చేసుకోవాలి. ఓకే, రెడీ, కమాన్.
ఓకే, ఇప్పుడు నేను డిఫెన్స్ చేస్తా, నువ్వు నన్ను అటాక్ చేయి, ఆపోజిట్ అవట. ఓకే, నువ్వు అటాక్ చేయి, నేను డిఫెన్స్ చేసుకుంటాను. రెడీయా? రెడీ. గుడ్. ఓకే, అలాగే వెరీ నైస్. ఫైట్ చూసారు కదా, డిఫెన్స్ అండ్ అటాక్తో ఫైట్ ఎలా ఉంటుందండి, జస్ట్ సింపుల్ చేశాను. నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం పెద్ద వీడియో చేద్దాం ఫైట్లో. ఓకేనా? మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా చేయండి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వెపన్ ట్రైనింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మన బాడీ మన వెపన్లా తయారవ్వాలి. అంటే మార్షల్ ఆర్ట్స్లో కరాటే యొక్క రూల్ ఏంటంటే ఎంప్టీ అండ్ ఆర్ట్. అంటే ఎలాంటి ఆయుధం తీసుకొస్తే సరే ఒట్టి చేతులతో ఫైట్ చేయడం అనేది కరాటే ముఖ్య ఉద్దేశం. అలాగే ఆల్ మార్షల్ ఆర్ట్స్ అంతే, మార్షల్ ఆర్ట్స్ మీనింగ్ అంతే. సో మీరు ఆ బాడీతో పాటు మీరు ఒక వెపన్ కూడా ట్రైనింగ్ అవ్వండి. ఒక లాంగ్ స్టిక్ కావండి, ఒక నాంచా కావండి. ఓకే, ఇలాంటి వెపన్స్ అవుతే మీకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఇంకొకటి ఇంతే ఉంటుంది, ఆర్మ్ స్టిక్ అని. ఇంత స్టిక్ ఉంటే ఎవరినైనా ఈజీ కొట్టచ్చు. చిన్న స్టిక్ ఎంత ఉండదు, ఇంతే ఉండదు, కరెక్ట్గా మన ఎల్బో సైజ్ ఉంటుంది ఆర్మ్ స్టిక్. ఇది చేయడంలో మా స్టూడెంట్స్లో రాజా చెప్తానుగా, మా ప్రిశిష్యుడు, తాను ఎక్స్పర్ట్ అవ్వడు, చాలా బాగా చేస్తాడు, చాలా స్టైలిష్గా చేస్తాడు. ఓకే, ఆ వెపన్ కూడా నేను మీకు త్వరలో నేర్పుతాను. చిన్న కర్ర ఉంటే చాలు. అలాగే ఈవెన్ చూడండి, ఈ గ్రిప్ నుంచి బయటకు వస్తుంది కదా, ఇటు కూడా ఇంతే వస్తుంది. ఇంత కర్ర ఉన్నా సరే మనం ఫైట్ చేయొచ్చు, ఇంత కర్ర ముక్కున్నా ఫైట్ చేయొచ్చు. అది ఇంకా బాగుంటుంది. కాకపోతే అది సీనియారిటీ రావాలి. సబ్జెక్ట్లో మార్షల్ ఆర్ట్స్లో సీనియారిటీ వస్తే తప్ప అది మీరు దాన్ని ఎలా వాడాలో మీకు తెలియదు, సబ్జెక్ట్ వస్తుండదు. ఓకే, ఈ వెపన్ అంటే మీరు ఎవరైనా నేర్చుకోవచ్చు, దగ్గరలో ఏ ఆర్ట్ సార్ నేర్చుకోండి చాలు. ఓకే అండి, మనం వాడే కర్ర ఎలా ఉండాలంటే చూడండి, మనం ఉంచున్నాం కదా, దీని మీద మనకు ఒక గుప్పుడు ఉండాలి. ఓకేనా? ఇంతకన్నా ఎక్కువ కూడా హైట్ వద్దు, జస్ట్ ఒక గుప్పుడు అంటే ఇది. ఓకే, 4 ఫింగర్స్ కానీ జస్ట్ 4.5 ఫింగర్స్ కానీ ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ లెంత్ ఉన్నా మనకు కష్టమే. తనకు కూడా చూడండి, తన గుప్పుడు ఉంది. ఓకేనా? ఇదేమవుద్ది, నాకు షార్ట్ లెంత్ అయిపోద్ది. ఓకే, చేయొచ్చు కానీ మనం ప్రాపర్ మూమెంట్ చేయలేం. సో తనకేమవుద్ది, తన హైట్ అవుద్ది, తను ప్రాపర్ మూమెంట్ చేయలేం. సో ప్రతి మనిషికి ఎవరు తగ్గ విధంగా వాళ్ళకి చూడండి, ఒక గుప్పుడు ఉంటే సరిపోద్ది. హెడ్కి గుప్పుడు పెట్టుకోండి. ఓకే, అండర్స్టాండ్? నాకు కరెక్ట్గా గుప్పుడు ఉంది కర్ర. ఇలా తీసుకుంటే మీరు ఏమవుతుందంటే సర్క్యులర్ మూమెంట్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఈరోజు ఫైట్ ప్రాక్టీస్ చూసారు కదా. నెక్స్ట్ వీడియో ఇంకా మంచి వీడియో, ట్రైనింగ్ వీడియో ఇస్తాను నేను. నెక్స్ట్ వీడియో ఈరోజు నేను డెమాన్స్ట్రేషన్ వీడియో ఇచ్చాను మీకు, నెక్స్ట్ వీడియో ట్రైనింగ్ వీడియో. అలాగే మన వీడియోస్ చాలా బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే హాయ్ అండి, మీరందరూ మా వీడియోస్ చూస్తున్నారు కదా, ఈ మధ్య చాలా వైరల్ అవుతున్నాయి, చాలా మంది చూస్తున్నారు. మీరు ఒకవేళ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. ఇంకా దిగు. స్ట్రైట్ డౌన్, ఫుల్ స్ట్రైట్. అది ఇక్కడ నుంచి వెనక్కి అంతే. లే ఎలా కారు డ్రైవ్ చేసావా? ఎంత వెనక్కి, గ్యాప్ పోవాలి. ఓకే, 1 2. ఓకేనా? అంతే, ఇటు వస్తుంది అంతే అంతే. అది ఎప్పుడో అది పైకి చూడు ఎలా ఉన్నా, నా బాడీ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ నుంచి రావాలి. ఈ కాలుకి స్ట్రైట్గా ఉంటుంది, ఇది పైకి లేపాలి. అది ఈ హ్యాండ్ డౌన్ చేసుకో, ఇది ఫోల్డ్, ఇది హ్యాండ్.
ఇగో ఇది ఎంత లేసినా కానీ ఈ కాలు టచ్ అవ్వాలి కర్ర, గ్యాప్ ఉండకూడదు. హయ్యా ఇది అసలు చూపించద్దు నువ్వు. హయ్యా యా షౌట్ చేస్తావా? యా 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 బెల్ట్